ఎలా ఉండాలి మరి మీరు ఎందుకు ట్విట్టర్లో అంతమందిని ఫాలో అవుతూ అంత యాక్టివ్గా ఎందుకు ఉంటున్నారు? అంత అంటే నెగిటివిటీ మాకు మెయిన్ స్ట్రీమ్ మీడియా స్పేస్ ఇవ్వట్లేదు రజనీ, అందుకే సోషల్ మీడియా తప్ప ఇంకో మార్గం లేదు. ఇప్పుడు మీరు చూస్తే డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ వాళ్ళు చెప్పింది ఒక మాట ఉంది, ఎవ్రీ ఇండివిజువల్స్ అకౌంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ నౌ మీడియా. మీడియానే మారిపోతుంది, డిజిటల్ మీడియా. ఇప్పుడు మీరు కూడా TV9 వాళ్ళు యూఆర్ మోర్ ప్రజెంట్ ఇన్ డిజిటల్ దెన్ మెనీ అదర్ టీవీస్. ఇప్పుడు మీ యూట్యూబ్ అందరికంటే ఏంటంటే పర్సనల్ స్పేస్ ఎక్కువైపోయింది. మొబైల్ ప్రతి వాడి జీవితంలో మేజర్ డామినేట్ చేస్తుంది, టీవీ కంటే మొబైల్ డామినేట్ చేస్తుంది. కాబట్టి ఆ పర్సనల్ స్పేస్లో వాళ్ళకి నచ్చిన విధంగా నచ్చింది చూడాలి, నచ్చిన దాంతో టైం స్పెండ్ చేయాలి అనే ఒక ఆలోచన కనిపిస్తుంది. అక్కడే సోషల్ మీడియా అనేది అట్రాక్ట్ అవుతుంది డెఫినెట్గా. అండ్ ఐ హోప్ పీపుల్ స్టార్ట్ యూజింగ్ ఇట్ ఫర్ గుడ్ రీజన్స్, నాట్ బ్యాడ్ రీజన్స్. అంటే ఎంతసేపు అవతలని తిట్టడం కాదు, అప్పుడప్పుడు ఏమన్నా మీరే మీ జీవితంలో ఏదైనా మంచి ఉంటే పంచుకోండి, అందరూ సంతోషపడతాము. ఏమైనా మంచి ఉంటే చెప్పండి. చెడునే ఎందుకు గ్లోరిఫై చేయాలి, ఎందుకు అవతలాడి కులాన్ని మతాన్ని తిట్టాలి, ఎందుకు అనవసరంగా బూతులు మాట్లాడాలి? అలా కాకుండా మంచి జరిగితే చెప్పండి, సంతోషం. ఎందుకు చెడుని ఎందుకు వ్యాపింప చేయాలి?